హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజియో క్వీన్. దిస్ ఈస్ డాక్టర్ అశ్విని. ఈరోజు వీడియోలో ఫ్రాక్చర్ హీలింగ్ ఎలా జరుగుతుందో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎముక ఇరగడాన్ని ఫ్రాక్చర్ అంటారు. ఫ్రాక్చర్ హీలింగ్ అంటే ఏంటి? ఫ్రాక్చర్ హీలింగ్లో ఏ స్టేజెస్ ఉన్నాయి, ఫ్రాక్చర్ హీలింగ్ని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి, వీటన్నిటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రాక్చర్ హీలింగ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రాక్చర్ హీలింగ్ అనేది రకరకాల పద్ధతుల్లో జరుగుతుంది. హీలింగ్ ఆఫ్ ఫ్రాక్చర్స్ వచ్చి సిమిలర్ టు హీలింగ్ ఆఫ్ ది సాఫ్ట్ టిష్యూ వూండ్స్, ఎక్సెప్ట్ soft tissue heals with fibrous tissue and end result of bone healing is mineralized mesenchymal tissue, that is bone. Stages of fracture healing గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కార్టికల్ బోన్స్ లో ఫ్రాక్చర్ హీలింగ్ అనేది 5 స్టేజెస్ లో జరుగుతుంది. ఫస్ట్ వన్ స్టేజ్ ఆఫ్ హెమటోమా, సెకండ్ వన్ స్టేజ్ ఆఫ్ గ్రాన్యులేషన్ టిష్యూ, థర్డ్ వన్ స్టేజ్ ఆఫ్ క్యాలస్ ఫార్మేషన్, ఫోర్త్ వన్ స్టేజ్ ఆఫ్ రీమోడలింగ్, ఫిఫ్త్ వన్ స్టేజ్ ఆఫ్ మోడలింగ్. స్టేజ్ ఆఫ్ రీమోడలింగ్ ని ఫార్మల్లీ కాల్డ్ కన్సాలిడేషన్, స్టేజ్ ఆఫ్ మోడలింగ్ని ఫార్మల్లీ కాల్డ్ రీమోడలింగ్. ఫ్రాక్చర్ హీలింగ్ స్టేజెస్ గురించి ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రాక్చర్ జరిగిన తర్వాత 0 నుంచి 3 డేస్ వరకు హీలింగ్ స్టేజ్ని ఏమంటారు అంటే హెమటోమా అంటారు. 3 to 5 డేస్ వరకు కూడా హీలింగ్ స్టేజ్ని హెమటోమా అంటారు. ఫ్రాక్చర్ హీలింగ్లో 5 to 10 డేస్ వరకు హీలింగ్ స్టేజ్ని ఏమంటారంటే సాఫ్ట్ క్యాలస్ అండ్ మినరలైజ్డ్ కార్టిలేజ్ అంటారు. ఫ్రాక్చర్ హీలింగ్ స్టేజెస్లో 10 డేస్ నుంచి 16 డేస్ వరకు హీలింగ్ స్టేజ్ని ఏమంటారంటే ఫైబ్రస్ టిష్యూ అంటారు. ఫ్రాక్చర్ హీలింగ్లో 16 డేస్ నుంచి 21 డేస్ వరకు హీలింగ్ స్టేజ్ని హార్డ్ క్యాలస్ ఆర్ సెకండరీ బోన్ అంటారు. స్టేజెస్ ఆఫ్ ఫ్రాక్చర్ హీలింగ్లో స్టేజ్ ఆఫ్ హీలింగ్ని స్టేజ్ ఆఫ్ హెమటోమా అంటారు. స్టేజ్ ఆఫ్ హెమటోమా అప్రాక్సిమేషన్ టైం వచ్చి లెస్ దెన్ 7 డేస్. ఫ్రాక్చర్ హీలింగ్లో ఎసెన్షియల్ ఫ్యూచర్స్ ఏంటి అంటే ఫ్రాక్చర్ అండ్ నెక్రోసిస్ అనేది జరుగుతుంది. దాంతోపాటు సెన్సేషన్ ఆఫ్ ప్రికర్సర్ సెల్స్ కూడా ఉంటుంది. స్టేజెస్ ఆఫ్ ఫ్రాక్చర్ హీలింగ్లో స్టేజ్ ఆఫ్ గ్రాన్యులేషన్ టిష్యూ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్టేజ్ ఆఫ్ గ్రాన్యులేషన్ టిష్యూ అప్రాక్సిమేషన్ టైం అప్ టు 2 to 3 వీక్స్. స్టేజ్ ఆఫ్ గ్రాన్యులేషన్ టిష్యూ ఎసెన్షియల్ ఫ్యూచర్స్ ఏంటి అంటే ప్రొలిఫరేషన్ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ డాటర్ సెల్స్ ఇంటూ వెజల్స్, ఫైబ్రోబ్లాస్ట్, ఆస్టియోబ్లాస్ట్ ఎక్సెట్రా. ఫ్రాక్చర్ స్టిల్ మొబైల్. స్టేజెస్ ఆఫ్ ఫ్రాక్చర్ హీలింగ్లో స్టేజ్ ఆఫ్ క్యాలస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అప్రాక్సిమేషన్ టైం వచ్చి 4 to 12 వీక్స్. స్టేజ్ ఆఫ్ క్యాలస్ ఫార్మేషన్లో ఎసెన్షియల్ ఫ్యూచర్స్ ఏంటి అంటే మినరలైజేషన్ ఆఫ్ గ్రాన్యులేషన్ టిష్యూ, క్యాలస్ రేడియలాజికల్లీ విజిబుల్. స్టేజ్ ఆఫ్ క్యాలస్ ఫార్మేషన్లో ఫ్రాక్చర్ అనేది క్లినికల్గా యూనిట్ అయి ఉంటుంది. నో మోర్ మొబైల్ అంటే మూవ్ అవుతూ ఉండదు. స్టేజ్ ఆఫ్ ఫ్రాక్చర్ హీలింగ్లో స్టేజ్ ఆఫ్ రీమోడలింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్టేజ్ ఆఫ్ రీమోడలింగ్ అప్రాక్సిమేషన్ టైం వచ్చి 1 to 2 ఇయర్స్. స్టేజ్ ఆఫ్ రీమోడలింగ్లో ఎసెన్షియల్ ఫ్యూచర్స్ ఏంటి అంటే లామినార్ బోన్ ఫార్మేషన్ బై మల్టీసెల్యులర్ యూనిట్ బేస్డ్ రీమోడలింగ్ ఆఫ్ ది క్యాలస్. అవుట్లైన్ ఆఫ్ ది క్యాలస్ బికమ్ డెన్స్ అండ్ షార్ప్లీ డిఫైన్డ్. స్టేజెస్ ఆఫ్ ఫ్రాక్చర్ హీలింగ్లో స్టేజ్ ఆఫ్ మోడలింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్టేజ్ ఆఫ్ మోడలింగ్ అప్రాక్సిమేషన్ టైం వచ్చి మెనీ ఇయర్స్ పడుతుంది. స్టేజ్ ఆఫ్ మోడలింగ్ ఎసెన్షియల్ ఫ్యూచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోడలింగ్ ఆఫ్ ఎండాస్టీషియల్ అండ్ పెరియాస్టియల్ సర్ఫేస్ వల్ల ఫ్రాక్చర్ సైట్ని పారెంటల్ బోన్ నుంచి డిస్టింగ్విష్ అనేది చేయలేం. ఏ ఫ్యాక్టర్స్ ఫ్రాక్చర్ హీలింగ్ని ఎఫెక్ట్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రాక్చర్ హీలింగ్. ఫస్ట్ వన్ ఏజ్ ఆఫ్ ది పేషెంట్, సెకండ్ వన్ టైప్ ఆఫ్ ది బోన్, థర్డ్ వన్ ప్యాటర్న్ ఆఫ్ ది ఫ్రాక్చర్, ఫోర్త్ వన్ డిస్టర్బ్డ్ పెథో అనాటమీ, ఫిఫ్త్ వన్ టైప్ ఆఫ్ రిడక్షన్, సిక్స్త్ వన్ ఇమ్మొబిలైజేషన్, సెవెంత్ వన్ ఓపెన్ ఫ్రాక్చర్స్, ఎయిత్ వన్ కంప్రెషన్ అట్ ఫ్రాక్చర్ సైట్. ఇప్పుడు ఈ 8 ఫ్యాక్టర్స్ ఫ్రాక్చర్ హీలింగ్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రాక్చర్ హీలింగ్లో ఏజ్ ఆఫ్ ది పేషెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిల్డ్రన్స్లో ఫ్రాక్చర్ యూనిట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. యంగ్ చిల్డ్రన్స్లో ఫ్రాక్చర్ అయిన 2 వీక్స్ తర్వాత ఎక్స్రే తీస్తే క్యాలస్ అనేది విజిబుల్గా ఉంటుంది. ఫెయిల్యూర్ ఆఫ్ యూనియన్ ఈజ్ అన్కామన్ ఇన్ ఫ్రాక్చర్స్ ఆఫ్ చిల్డ్రన్స్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రాక్చర్ హీలింగ్లో టైప్ ఆఫ్ బోన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్యూబులర్ అండ్ కార్టికల్ బోన్స్లో ఫ్రాక్చర్ హీలింగ్ కంటే
ఫ్లాట్ అండ్ క్యాన్సర్లెస్ బోన్స్లో ఫ్రాక్చర్ హీలింగ్ అనేది ఫాస్టర్గా జరుగుతుంది. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రాక్చర్ హీలింగ్లో ప్యాటర్న్ ఆఫ్ ఫ్రాక్చర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్పైరల్ ఫ్రాక్చర్స్ యునైట్ ఫాస్టర్ దెన్ ఆబ్లిక్యూ ఫ్రాక్చర్స్ which in turn unite faster than transverse fracture. Comminuted fractures are severe trauma or occur in osteoporosis bones. This heals slower. Factors affecting fracture healing లో fourth one disturbed pathoanatomy గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Fracture site may disturb the normal healing process. Inadequate blood supply to the fracture site. Factors affecting fracture healing లో fifth type of reduction గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Good opposition of the fracture results in faster union. చిల్డ్రన్స్లో ఒకవేళ బోన్ అనేది ఓన్లీ సైడ్ టు సైడ్ మాత్రమే కాంటాక్ట్లో ఉన్నా కూడా యునైట్ అనేది మాత్రం ఈవెన్గా జరుగుతుంది. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రాక్చర్ హీలింగ్లో ఇమ్మొబిలైజేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని ఫ్రాక్చర్స్కి ఇమ్మొబిలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ ఆఫ్ రిబ్స్, ఫ్రాక్చర్ ఆఫ్ స్కాపులా, ఇట్ మే హీల్స్ ఎనీవేస్. కొన్ని ఫ్రాక్చర్స్ మాత్రం స్ట్రిక్ట్గా ఇమ్మొబిలైజేషన్ అనేది అవసరం అవుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ది ఫీమర్. ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ది ఫీమర్కి ఇమ్మొబిలైజేషన్ స్ట్రిక్ట్గా చేసినా కూడా కొన్నిసార్లు యునైట్ అవ్వదు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రాక్చర్ హీలింగ్లో సెవెంత్ ఓపెన్ ఫ్రాక్చర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓపెన్ ఫ్రాక్చర్స్లో డిలేడ్ యూనియన్ అండ్ నాన్ యూనియన్ అనేది అవుతుంది. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రాక్చర్ హీలింగ్లో ఎయిత్ వన్ కంప్రెషన్ అట్ ఫ్రాక్చర్ సైట్ గురించి తెలుసుకుందాం. కంప్రెషన్ ఎన్హాన్స్ ది రేట్ ఆఫ్ యూనియన్ ఇన్ క్యాన్సర్లెస్ బోన్స్. ఇన్ కార్టికల్ బోన్ కంప్రెషన్ అట్ ఫ్రాక్చర్ సైట్ ఎన్హాన్స్ ది రిజిడిటీ ఆఫ్ ఫిక్సేషన్ అండ్ మే పాసిబుల్లీ రిజల్ట్ ఇన్ ప్రైమరీ బోన్ హీలింగ్. ఈ వీడియోలో ఆర్థోపెడిక్స్లో ఫ్రాక్చర్ హీలింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మన ఫిజియో క్వీన్ ఛానల్లో హ్యూమన్ స్కెల్టన్ సిస్టంలో ఉండే బోన్స్ ఎన్ని, ఆ బోన్స్కి ఏ విధంగా ఫ్రాక్చర్స్ అవుతుంది, కైఫోసిస్ అంటే ఏంటి, మోకాలు నొప్పులు ఉండే వాళ్ళు ఎలాంటి పనులు చేయకూడదు, వీటన్నిటి గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.